గీత తన సోదరుడి చిగురు నుంచి రక్తం సులభంగా కారుతుందని గమనించింది. అతనిలో ఈ విటమిన్ లోపించి ఉండవచ్చు. చిగురు నుంచి రక్తం కారడం అనేది ఏ వ్యాధి యొక్క లోపం? స్కర్వీ వ్యాధి యొక్క లోపం. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది మనకి? విటమిన్ సి లోపం వల్ల మనకి స్కర్వీ వ్యాధి కలుగుతుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం విటమిన్ సి. విటమిన్ సిలో లోపిస్తే చిగురు నుంచి రక్తం అనేది చాలా సులభంగా కారుతుంది. ఎన్ఈసిసి పూర్తి రూపం. ఎన్ఈసిసి పూర్తి రూపం. దీని పూర్తి రూపం ఏమిటి? నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఎన్ఈసిసి యొక్క పూర్తి రూపం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. వేరుశనగలో టిక్కా తెగులు వ్యాధి దీనివల్ల కలుగుతుంది. వేరుశనగలో టిక్కా తెగులు వ్యాధి దీనివల్ల కలుగుతుంది. ఏదైనా వ్యాధి చివర తెగులు అని ఉంటే ఆ వ్యాధి మనకి శిలీంధ్రం వల్ల కలుగుతుంది. కాబట్టి వేరుశనగలో టిక్కా తెగులు దేనివల్ల కలుగుతుంది? శిలీంధ్రాల వల్ల కలుగుతుంది. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. స్టేట్మెంట్ 1. ఫ్లూ ఒక ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధి. బోధకాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫ్లూ అనేది ఒక ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధి. ఇది సరి అయినదే. బోధకాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది కూడా సరి అయినదే. కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండూ కూడా సరి అయినవే. క్రింది వాటిలో తుఫాన్ ప్రభావం కానిది ఏది? భారీ వర్షపాతం, వరదలు అనేది తుఫాన్ యొక్క ప్రభావమే. తుఫాన్ ఉప్పెన కూడా తుఫాన్ యొక్క ప్రభావమే. పంటలు మరియు ఆస్తి నష్టం కూడా తుఫాన్ యొక్క ప్రభావమే. కానీ తుఫాన్ హెచ్చరిక వ్యవస్థలు అనేవి తుఫాన్ యొక్క ప్రభావం కాదు. కాబట్టి ఇదే మనకి సరైన సమాధానం అవుతుంది. క్రింది వాటిలో సాంప్రదాయేతర వాయు వనరును గుర్తించండి. దీనికి సరైన సమాధానం కోల్ బెడ్ మీథేన్. కాలిన గాయాలకు చికిత్స చేయడానికి క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రథమ చికిత్స దశ కాదు? కాలిన గాయాలకు చికిత్స చేయడానికి క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రథమ చికిత్స కాదు? బొబ్బలను ఎప్పుడూ చిదమకుండా ఉంచడం అనేది కాలిన గాయాలకు చేసే సరైన ప్రథమ చికిత్స. కాలిన గాయాన్ని 15-20 నిమిషాల్లో చల్లటి నీటి ప్రవాహం కింద ఉంచడం కూడా కాలిన గాయాలకు చేసే చికిత్స కిందకే వస్తుంది. కాలిన ప్రాంతాన్ని నేరుగా మంచుతో ముంచకూడదు. ఇది కాలిన గాయాలకు చేసే సరైన చికిత్స కాదు. కాలిన గాయాలు తీవ్రంగా ఉంటే జాగ్రత్తగా ఆయింట్మెంట్ రాయడం కూడా కాలిన గాయాలకు సంబంధించిన చికిత్సే. కాబట్టి కాలిన గాయాలకు సంబంధించిన చికిత్స కానిదేమిటి? కాలిన ప్రాంతాన్ని నేరుగా కాలిన గాయాలకు నేరుగా మంచును రాయడం అనేది కాలిన గాయాలకు సంబంధించిన చికిత్సలో సరి అయినది కాదు. పట్టు మరియు పత్తి గురించి సరైన వాక్యాలను గుర్తించండి. దీనికి సరైన సమాధానం పట్టులో ప్రధానంగా ప్రోటీన్స్ ఉంటాయి. పత్తిలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పట్టులో ప్రధానంగా ప్రోటీన్స్ ఉంటే పత్తిలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. క్రింది వానిలో వృత్తిపరమైన దుస్తులలో భాగంగా ఆఫ్రాన్ను ధరించే నిపుణులను గుర్తించింది. ఆఫ్రాన్ను ఎవరెవరు ధరిస్తారండి? మనకి వైద్యులు ధరిస్తారు, అలాగే చెఫ్లు కూడా ధరిస్తారు. కాబట్టి వైద్యులు మరియు చెఫ్లు ఆఫ్రాన్ను ధరించే నిపుణులు. కాబట్టి సరైన సమాధానం ఏ మరియు సి. క్రింది శరీర భాగాలలో వేటి మధ్య మృదులాస్థి ఉంటుంది? మృదులాస్థి మనకి వేటి మధ్య ఉంటుంది? స్టేట్మెంట్ ఏ. ప్రక్కటెముకలు మరియు ఉరోస్థి మధ్య మృదులాస్థి ఉంటుంది. వెన్నుప్రాము యొక్క వెన్నుపూసల మధ్య కూడా మనకి మృదులాస్థి ఎముక ఉంటుంది. నీటి కాలుష్యానికి ఉష్ణం కారణమని ఎందుకు భావిస్తారు? ఎందుకు భావిస్తారంటే ఇది నీటిలో ఉన్న ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. కాబట్టి
నీటిలో ఉన్న ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది కాబట్టి నీటి కాలుష్యానికి ఉష్ణం కారణమని భావిస్తారు. మనం భూమి ఉపరితలం నుండి దూరంగా వెళ్ళే కొద్దీ గాలి ఎలా మారుతుంది? గాలి మరింత చల్లగా మారుతుంది. ఎత్తుకు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి గాలి కూడా మరింత చల్లగా అవుతుంది. హైదరాబాదులో నివసిస్తున్న ప్రవీణ్ ట్రెక్కింగ్ కోసం కాంచనగంగా శిఖరాన్ని సందర్శించాలనుకున్నాడు. దేనిని? కాంచనగంగా శిఖరాన్ని చేరుకోవడానికి ప్రణవి ఏ రాష్ట్రానికి వెళ్ళాలి? కాంచనగంగా మనకి ఎక్కడ ఉంటుందండి? సిక్కింలో ఉంటుంది. కాబట్టి ఆ అబ్బాయి సిక్కిం కనుక వెళ్తే తను కాంచనగంగా శిఖరాన్ని ట్రెక్ చేయవచ్చు. కాబట్టి సిక్కిం. 2 కాంటూర్ రేఖల మధ్య దూరం దేనిపై ఆధారపడి ఉంటుంది? 2 కాంటూర్ రేఖల మధ్య దూరం భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు వీచే సమయంలో తెలంగాణలోని ఈ ప్రాంతాలు భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి ఋతుపవనాలు వీసే సమయంలో తెలంగాణలో ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఏ ప్రాంతాల్లో అండి? ఉత్తర మరియు తూర్పు భాగాల్లో నైరుతి ఋతుపవనాలు వీచే సమయంలో వర్షాలు బాగా కురుస్తాయి. 1917లో మహాత్మా గాంధీ దీనిని ప్రారంభించారు. 1917లో మహాత్మా గాంధీ దీనిని ప్రారంభించారు. దేనిని ప్రారంభించారండి? చంపారణ్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు 1917వ సంవత్సరంలో. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడండి? సత్యాగ్రహం మనకి 1930. అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల ఆందోళన 1918. ఖేడా నిరసన కూడా మనకి 1918. హైదరాబాద్ చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో నిజాం సాగర్, ఆలీ సాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులను ఈ ప్రసిద్ధ ఇంజనీర్ రూపొందించారు. ఎవరు రూపొందించారండి? సర్ ఎం విశ్వేశ్వరయ్య గారు. 1929 నుండి దీనికి వ్యతిరేకంగా పోరాడడానికి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ మొదలైన ప్రాంతాలలో రైతు సంఘాలు స్థాపించబడ్డాయి. దేనికి వ్యతిరేకంగా పోరాడడానికండి? పటేళ్లు, పట్వారీలు మరియు దేశముఖుల దోపిడీ నుండి ప్రజలను కాపాడడానికి పైన పేర్కొన్న ప్రాంతాల్లో రైతు సంఘాలు స్థాపించబడ్డాయి 1929వ సంవత్సరంలో. క్రింది వారిలో ఒకరి 1946లో ఏర్పడిన రాజ్యాంగ సభలో సభ్యులు కారు. క్రింది వారిలో ఒకరు 1946లో ఏర్పడిన రాజ్యాంగ సభ సభ్యులు కాదు. అమ్ము స్వామినాథన్ రాజ్యాంగ సభ సభ్యులే. హంసా జీవరాజ్ మెహతా కూడా రాజ్యాంగ సభ సభ్యులే. బేగం అయాజ్ రసూల్ కూడా రాజ్యాంగ సభ సభ్యులే. కాదంబరి గంగూలీ గారు ఎవరండి? కాదంబరి గంగూలీ భారతదేశంలో మొట్టమొదటి డిగ్రీ పట్టా పొందిన మహిళ. కాబట్టి ఈవిడ రాజ్యాంగ సభ సభ్యురాలు కాదు. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ ప్రజలకు దీనికి వాగ్దానం చేస్తూ అధికారంలోకి వచ్చింది. ఏం వాగ్దానం చేసిందండి జనతా పార్టీ? ప్రజాస్వామ్య పునరుద్ధరణ మరియు నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పిస్తామని అనే వాగ్దానం చేసి జనతా పార్టీ 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. బాలలకు అనుకూలమైన విధానాల ద్వారా లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం చేసిన ఒక సమగ్ర చట్టం. బాలలకు అనుకూలమైన విధానాల ద్వారా లైంగిక నేరాలు అనగానే మనకు గుర్తు రావాల్సిన చట్టం ఏంటండి? పోస్కో చట్టం. బాలలను లైంగిక నేరాల నుండి రక్షించడం కోసం తయారు చేసిన సమగ్ర చట్టమే పోస్కో చట్టం. ఈ సంవత్సరం భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జమీందారీ వ్యవస్థను రద్దు చేయడానికి చట్టాన్ని ఆమోదించాయి. ఏ సంవత్సరం అండి? 1950వ సంవత్సరం. 1950వ సంవత్సరంలో భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జమీందారీ వ్యవస్థను రద్దు చేయడానికి చట్టాన్ని ఆమోదించాయి. రవికి 8 సంవత్సరాలు. అతని ఎత్తు మరియు శరీర బరువులు వరుసగా 1.55 మీటర్లు మరియు 45 కిలోలు. అతని BMI ఎంతండి? 18.7304. భారత రాజ్యాంగం పని హక్కును దీని కింద సూచిస్తుంది. భారత రాజ్యాంగం పని హక్కును దీని కింద సూచిస్తుందండి? ఆదేశిక సూత్రాల కింద సూచిస్తుంది. భారత రాజ్యాంగం పని హక్కును ఆదేశిక సూత్రాల కింద సూచిస్తుంది.
క్రింది వాక్యాలను జాగ్రత్తగా చదవండి. స్టేట్మెంట్ 1. ఈవీఎస్లోని ఇతివృత్తాలు కుటుంబం, ఆటలు, జంతువులు, మొక్కలు, సమాజం, ఆశ్రయాలు, ఆహారం, ప్రయాణం, చరిత్ర. స్టేట్మెంట్ 2. ఈవీఎస్ యొక్క ఇతివృత్తాలు పిల్లల జీవితానికి సంబంధించినవి ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 సరి అయినదే, స్టేట్మెంట్ 2 కూడా సరి అయినదే. క్రింది వాటిలో విద్యార్థిని సమగ్రంగా మదింపు చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడే సాధనం ఏమిటి? క్రింది వానిలో విద్యార్థిని సమగ్రంగా మదింపు చేయడానికి ఉపాధ్యాయుడికి సహాయపడే సాధనం ఏమిటి? విద్యార్థి గురించి మనకు సమగ్రంగా తెలియాలంటే పోర్ట్ఫోలియో అనేది విద్యార్థిని సమగ్రంగా మదింపు చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడే సాధనమే పోర్ట్ఫోలియో. క్రింది వాటిలో ఒకటి పిల్లలను జూకు ఫీల్డ్ ట్రిప్కు తీసుకువెళ్ళడం యొక్క లక్ష్యం కాదు. క్రింది వాటిలో ఒకటి పిల్లలను జూకు ఫీల్డ్ ట్రిప్కు తీసుకువెళ్ళడం యొక్క లక్ష్యం కాదు. పిల్లలను జూకి ఎందుకు తీసుకెళ్తామండి? జంతువుల గురించి వారి మునుపటి భావాలను జూలో జంతువులతో అనుసంధానించడం కోసం మనం పిల్లలను జూకు తీసుకెళ్తాం. వారు జూలోని జంతువుల పేర్లు బట్టి చేయడం కోసం మనం జూకు తీసుకెళ్ళాం కదండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2. జూలో అందుబాటులో ఉన్న విషయాల గురించి వాటిని అవగాహన కల్పించడం కోసం జూకు తీసుకెళ్తాం. విద్యార్థుల అభ్యసనాన్ని జూలో మదింపు చేయడం కోసం వాళ్ళని మనం జూకు తీసుకెళ్తాం. అంతేగాని వారు జూలోని జంతువుల పేర్లను బట్టి చేయడం కోసం వాళ్ళని ఎప్పుడు మనం జూకు తీసుకెళ్ళాం. పాఠ్య ప్రణాళికలోని ఈ దశ పాఠ్యపుస్తకానికి మించి ఉపాధ్యాయ తయారీని ప్రతిబింబిస్తుంది. ఏంటిదండి? పాఠ్య ప్రణాళికలోని టీచర్స్ నోట్స్ అనేది పాఠ్యపుస్తకానికి మించి ఉపాధ్యాయ తయారీని ప్రతిబింబిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులను స్థానిక గ్రామ పంచాయతీకి తీసుకువెళ్ళి దాని విధుల గురించి విద్యార్థులు పంచాయతీ కార్యదర్శితో చర్చించేలా చేశాడు. ఈ కృత్యంతో అభివృద్ధి చేయగల విద్యా ప్రమాణాలు ఏమిటి? అంటే ఒక ఉపాధ్యాయుడు ఏం చేశాడు? 4వ తరగతి విద్యార్థులను గ్రామ పంచాయతీకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శితో విద్యార్థులు చర్చించేలా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. సో ఈ కృత్యంతో విద్యార్థుల్లో అభివృద్ధి చేయగల ప్రమాణాలు ఏంటండి? విద్యార్థులకి గ్రామ పంచాయతీ గురించి విషయ అవగాహన అనేది జరుగుతుంది. అలాగే సమాచార నైపుణ్యాలు, వాళ్ళ గ్రామంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అనే విషయాలను చేయగలుగుతారు. అంతేగాని ప్రయోగాలు చేయలేరు కదా. కాబట్టి ఈ కృత్యంతో మనకి విద్యార్థుల్లో ఏ విద్యా ప్రమాణాలు అవగాహన అవుతాయంటే విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు. క్రింది లక్షణాల్లో ఏది బోధనా సాధన యొక్క ప్రభావశీలతకు సంబంధించినది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఖరీదు.